ఆ వర్షాకాలంలో ఏమైంది సైకిళ్ళకి అన్నిటికీ బురద బాగా పెట్టుకొచ్చారు. అప్పుడు ఇవి నీళ్లు వేరే దానికి పోయి తీసుకురావాలి సైకిళ్ళ మీదనే. నాకు సైకిళ్ళు తుడుచుడు వశమైతలేదు సెట్ గింతగానం బురదనంటే మరి ఎందుకు నువ్వు అందుకే నేను పెట్టుకున్నదే సైకిల్ తుడిచేది అందుకే అని అన్నాడు. అయితే సేటు ఇక నీకు దండం పెడతా నేను ఉండా అంటే సరే ఉండకుంటే ఉండకపోతే అని ఆయన ఊకున్నాక వాళ్ళ మామనే అది తల్లల్లా మిర్చిలు అమ్ముకొస్తావా నీకు అదే జీతం నేను ఇస్తా అంటే సరే ఇస్తా అని ఉన్నాక ఆయన కూడా ఏం చేసిండు ఈ తాళాలు పోయినాక మిర్చీలు పుట్నాలు బజ్జీలు అవి బీడీలు ఉంటాయి కదా అడిగి పోయినాక తాగి వాళ్ళు దీని పైసలు పో అనే వరకు ఈడ లాస్ అయింది. లాస్ అయ్యే వరకు అరే నువ్వు ఉద్ధరిస్తున్నట్టు నువ్వు వద్దురా అని ఆయన అన్నాక బాపనైన తను ఉన్నా జీతం బర్రెగా ఇస్తాను ఒకటే బర్రెగాయాలి నెలకు 30 రూపాయలు ఇస్తా ఉంటావా అన్నాడు. నువ్వు ఉంటా అన్న నెలకు 30 రూపాయలు అనే వరకు ఉంటా అన్నాక సరే ఉండు అన్నాడు. ఉన్నా వాళ్ళదే ఏంటి జాగ భూమి బాగుంటుంది అన్నాడు. వాళ్ళకు 100-200 ఎకరాల భూమి ఉండు అప్పుడు. ఇప్పుడు లేదు అంత అమ్ముకూరు. ఇప్పుడు మళ్ళీ 5 ఎకరాలు 6 ఎకరాలు ఉంది మొత్తం అమ్ముకూరు. వాళ్ళ ఇప్పుడు ఇట్లా వచ్చి అటు బలరను కొట్టి ఊకుంటే అవే మేసి అవి వచ్చు. ఒక్క బర్రెను కాయాలన్న ఆయన ఇక మెల్లగా 8 బర్రెలు చేసిండు. మంది చేసుకుంటా వాళ్ళ తన 30 రూపాయలు తీసుకుంటా నాకు ఒకటే 30 ఇచ్చిండు. వాళ్ళ 240 రూపాయలు వాళ్ళ తన తీసుకొని నాది కంచే నువ్వేం బిక్కి పడదేంగేదిరా కాస్తావా కాయవా అన్నాడు. ఆయన తన సంవత్సరంన్నర దాకా ఉన్నా నేను ఉండే పంతులు. నేను ఒకటే బర్రెను ఒకటి పోయి 8 అయినాయి పోయి ఒంటరి పడ్డాయి. వాళ్ళు వచ్చి కొట్టిరు నేను ఉండా అన్న. సరే ఉంటుండు లేకపోతే లేదన్నాడు. ఆడ కూడా 7-8 నెలలు ఉన్నా ఆయనతో సప్లై ఊకున్నాక ఆయనతో నేనే సైకిల్ టెక్స్ పెట్టుకున్నా. చిన్న దుకాణం పెట్టుకున్నా. కిరాణం దుకాణం నడవలే. అదే 200 రూపాయలు పెట్టి దుకాణం పెట్టుకున్నా. 200కి అప్పుడు మత్తుకోవచ్చు. అది ఆ 200 పెట్టి రూపాయికి ఒక సిరే డబ్బి ఉండే అప్పుడు. అవి అన్నీ పెట్టుకున్నా అన్నీ చేసినా ఆయన ఇక కిరాణం నడవపోయే వరకల్లా చిన్న కిరాణం కూడా పెట్టినావా? అది నడవపోయే వరకల్లా సైకిల్ పంక్చర్ చేసుడు పెట్టిన. పంక్చర్ చేసినాక కొద్ది రోజులకు హౌస్లో ప్రభాకర్ అని ఉండే సైకిల్ టెక్స్ ఇప్పించిండు. సైకిల్ టెక్స్ ఆయనతో చేసుకుంటే చాలా ఇక అవిటి బాగి కట్టినా చాలా చేసిన. మళ్ళీ మాకు ఏం చేసిండ్రు జగ్గారి చిన్నంతే అని ఉండే. ఆ జగ్గారి చిన్నంతే ఆయన గిన్నెలు పట్ట పోయినా. ఆ గిన్నెలు పట్ట పోతే ఏంద్రా ఊకే గిన్నె పడుతున్నావు ఏం సంగతి రా మరి సైకిల్ టెక్స్ ఏమైందిరా అంటే పటేలా నాకు సైకిల్ లోన్ ఇస్తారట ఒక 10,000కు జగన్నాథ్ వాడతావా అని ఊకే బతిలాడిన. ఇవాళ గిన్నె పట్టరా రేపు నేను వస్తా కానీ అని ఆయన ఈ పిల్లగాడు కడతాడు కట్టకపోతే నేను కడతా అని చెప్పిండు. సైకిల్ టెక్స్ ఇప్పించిండు 10,000ది. ఇప్పించినాక చెప్పిండు ఆయన అరే నువ్వు కట్టకపోతే నా జాగా అమ్ముకొని కడతా కానీ నువ్వు మంచిగా బతుకు బిడ్డ అని అన్నాడు. సరే అట్లయితే కడతా పెట్టాలా అన్న ఆయనతో సైకిల్ టెక్స్ 1-2 పోయి 60 సైకిళ్ళు అయినాయి మొత్తం. అప్పుడు ఎంత 200 రూపాయలకో సైకిల్. ఇక 60 సైకిళ్ళు అయినాయి. 60 సైకిళ్ళు మెల్లగా ఎవరు చచ్చిపోయినా కానీ రాత్రి వచ్చి లేపి ఆ సైకిళ్ళ మీదనే పోదురు బైకులు లేకుండా. అప్పుడు అంటే ఏంది కిరాయికి ఇచ్చేదా? కిరాయికి రూపాయికి గంట ఒక రోజుకు 10 రూపాయలు ఇట్లా మస్తు పైసలు జమ అయినాయి. జమ అయినాక 60 సైకిళ్ళ దాకా జమ చేసుకున్నా. ఇక ఫుల్ గిరాకీ అవుతుంది. ఇక అవే పైసలు మంచిగా జర రొటేషన్ అవుతుంది. రొటేషన్ అయినా కొద్ది ఆయన ఏమైంది పెళ్లి చేసుకోవాలి. ఇంత జాగున్నా పెళ్లి చేసుకోవాలంటే పైసలు లేకపోతే 4 సైకిళ్ళు అమ్మినా అప్పుడు కొద్ది పైసలతోనే కట్నం లేదు గిట్నం లేదు. వాళ్ళు ఏమి ఇవ్వకపోదురు మనం ఏం తీసుకోపోదు. ఆయన పెళ్లి చేసుకున్నా. 4 సైకిళ్ళు అవి అమ్మినా నీ చేతి మీద ఉండే పైసలు అవి పెట్టి పెళ్లి చేసుకున్నాక కొద్ది రోజులకు హోటల్ పెట్టుకున్నా. హోటల్ నా భార్య నేను నడిపించిన ధూమ్ ధామ్ బాగా నడిచింది. ఇక అప్పుడే ఉసుక లారీలు నడుచుడు అవి నడుచుడు ఇవి నడుచుడు. సైకిల్ తర్వాత హోటల్ పెట్టిన సైకిల్ అమ్ముకున్నా హోటల్ పెట్టిన ఇక పెద్ద ఎత్తులో పెట్టుకున్నాం అన్న. ఇక రోజు గల్ల నిండంగా పైసలు పట్టకపోవు. అట్లా ఫుల్ గిరాకీ అయింది. ఫుల్ గిరాకీ అయ్యే వరకు అప్పటికి ఆ దినాన 6-7 లక్షల రూపాయలు సంపాదించుకున్నా. అప్పుడు 6-7 లక్షలు సంపాదించినాక నువ్వు అరే ఇల్లు కట్టవు బాయిదోడవు ఓ జాగోనవు ఏది కొనవురా అంటే ఇంత జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇక అప్పుడే ట్రాక్టర్ తెచ్చుకున్నా. అప్పుడే టెంట్ హౌస్ తెచ్చుకున్నా. ఇక హోటల్ బంద్ చేసిన. ఇక టెంట్ హౌస్ మీద గిరాకీ అవుతుంది. ఈ టెంట్ హౌస్ గిరాకీ పైసలు అవిని పంట చీటీలు వేసుకున్నాం. 4 పంట చీటీలు బ్యాంకుల బాకీ అన్ని తీసుకొని
అప్పుడు అగ్గు ఉండే భూమి తీసుకున్నా. భూమి తీసుకొని ఇక టెంట్ హౌస్ అమ్మేసిన. టెంట్ హౌస్ అమ్మేసి ఇక ఈ భూమి మీద వ్యవసాయం చేస్తున్నా. ఓకే, అది ఇది తీసుకోవడానికి అవి అమ్మేసాను. ఇది తీసుకోవడానికి అమ్మలే, నాకు పని వాటం కాక అమ్మిన. అంత అవ్వక మనతో టెంట్ హౌస్ మరి కష్టం అవుతుంది. గట్ల